బెంగాల్ ఇక మారదా? కాళికా రాజ్యంలో ఏంటి రాక్షసకాండ? ఆర్చికర్లో మెడికో దారుణ హత్యను దేశం ఇంకా మరవనేలేదు. ఇంతలోనే మరో ఘటన. అందుకే దీది వి వాంట్ సెక్యూరిటీ అంటున్నారు అక్కడి మెడికోలు. వెస్ట్ బెంగాల్లో భద్రత మరీ అంత వేస్టా? వేలెత్తి చూపేలా మరో నేరం ఘోరం. రాయల్ టైగర్స్ అడ్డాలో రేపిస్టుల అరాచకం. పశ్చిమ బెంగాల్లో మరో దారుణం. శోభాపూర్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ పై అత్యాచారం. గేటు దగ్గర నుంచి ఎత్తుకెళ్లి అఘాయిత్యం. ఇది ఏంటిది? వెస్ట్ బెంగాల్ కు మరో షేమ్. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో మెడికో రేప్ అండ్ మర్డర్ అప్పట్లో సంచలనం రేపింది. యావత్ దేశం ఆందోళనలతో అట్టుడికింది. ప్రజాందోళనలతో మమతా సర్కార్ కదం కలిపింది. మెడికల్ కాలేజీలో భద్రత పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్జికర్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని బెంగాల్ సర్కార్ స్పష్టం చేసింది. మరి నిజంగా భద్రత పెంచారా? కాలేజీ యాజమాన్యాలు సెక్యూరిటీ కల్పిస్తున్నాయా? నిజంగా అలాంటి చర్యలు తీసుకొని ఉంటే మృగాళ్లు ఇంత దారుణంగా పేట్రేగేవాళ్లా అని ప్రశ్నిస్తూ గళమెత్తింది దుర్గాపూర్. కాలేజీ గేటు దగ్గర నిల్చున్న యువతిని ఎత్తుకెళ్లిన నిందితులు పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి తెగబడ్డారు. ఇది అర్ధరాత్రో అపరాత్రో జరిగిన ఘోరం కాదు. రాత్రి 8:30 టైంలో యువతి ఆమె క్లాస్మేట్ తో కలిసి స్నాక్స్ కోసమని క్యాంపస్ బయటకొచ్చారు. గేటు దగ్గర నుంచి కాస్త ముందుకు వెళ్లారో లేదో 5 దుండగులు వాళ్లను అటకాయించారు. ఆమె వెంట ఉన్న ఫ్రెండ్ ను బెదిరించడంతో అతను భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. యువతిపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు ఆమె సెల్ ఫోన్ ను లాక్కున్నారు. 3000 ఇస్తే ఫోన్ తిరిగి ఇచ్చేస్తామన్నారట. అంతేకాదు, జరిగిన విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారట. యువతి ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకున్న ఆమె పేరెంట్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఆమెను హాస్పిటల్ కు చేర్చారు. ఈ ఘటన సంచలనం రేపింది. మెడికల్ కాలేజీలో భద్రత డొల్లతనాన్ని బయటపెట్టింది. ఫీజుల యావే తప్ప కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్స్ భద్రతను పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, ఆందోళనకు దిగాయి.